హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దాం. లెక్కల్లోకి రాని రెక్కల కష్టం అని ఒక ఆర్టికల్ వచ్చిందండి ఈనాడులో. అదేవిధంగా అమ్మాయిగా పుడితే ఇంటి పనుల్లో అమ్మకు సాయం చేయాల్సింది, అమ్మాయికి శ్రీమతి హోదా వస్తే బండేడు బరువు బాధ్యతలను మోయాల్సింది, ఉద్యోగి హోదాలో ఉన్న గృహిణి అవతారం ఎత్తిన ఇంటి పనులన్నీ నెత్తిన వేసుకోవాల్సింది, ఇంత చేసిన ఇదంతా చెల్లింపు లేని శ్రమే, గుర్తింపు దక్కని కష్టమే, ఎందుకీ అసమానత, ఆమె రెక్కల కష్టం లెక్కల్లోకి రాదా అని ఒకటి ఈనాడు ప్రధాన దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చిందండి, చదవండి. అదేవిధంగా అంతర్జాతీయ హిస్టరీ ఒలింపియాడ్కు విశాఖ విద్యార్థి అభినవ్ అని ఆర్టికల్ వచ్చింది, అది కూడా చూడండి ఒకసారి. అదేవిధంగా 25 ఏళ్లలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అని ఏఐ సెమీకండక్టర్ల విభాగంలో విప్లవాత్మక మార్పులు, రైల్వే శాఖ మంత్రి అశ్విన్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. అదేవిధంగా వాణిజ్య బ్యాంకులకు జాతీయీకరణ చేసిన రోజు జూలై 19 ఈరోజేనండి. దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది, దీన్ని కూడా ఒకసారి చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నోట్ చేసుకోండి. అదేవిధంగా వైవిధ్య స్వరూపాల ద్వీపకల్పం అని ఒకటి, పిల్లల్లో సరైన పెరుగుదలకు పోషణ్ అభియాన్ అని సంబంధించి ఈనాడు ప్రధాన దినపత్రికలో రావడం జరిగింది. ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నోట్ చేసుకున్నాండి చదివి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అని నియమితులయ్యారు. మే 26న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో జూలై 14న కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన జస్టిస్ అలోక్ అరాధే జనవరి 21న బాంబే హైకోర్టుకు బదిలీ కావడంతో ప్రస్తుత నియామకం చేపట్టారు. టీజీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ సింగ్ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేశారు అని ఆర్టికల్ రావడం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎండీసీఈఓగా దొరైస్వామి నియమితులయ్యారని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం తొలి స్థానంలో నిలిచింది. ఈ నగరం వరుసగా 8వసారి పరిశుభ్ర నగరంగా అవార్డు సొంతం చేసుకుంది. 2వ స్థానంలో గుజరాత్లోని సూరత్, 3వ స్థానంలో నవీ ముంబై అవార్డులను దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఈ జాబితాలో 4వ స్థానం కైవసం చేసుకుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జూలై 15న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగిందండి. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి న్యూస్ అండి. వైవిధ్య స్వరూపాల ద్వీపకల్పం ఇది డిస్కస్ చేసినాం కదండి. ఇది ఈరోజు మన ఈనాడు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. థ్యాంక్ యూ అండి.